కానీ ఈరోజు ఈ వేదిక మీద ఆవిష్కరించడం ప్రాసంగికతతో కూడిన ఒక గొప్ప విశేషంగా నేను భావిస్తాను. ఒక జాతి ప్రస్థానంలో 100 ఏళ్ళు 1000 ఏళ్ళు అనేది గొప్ప అంటే అనిపించకపోవచ్చు, కానీ ఇప్పుడున్న కాలంలో 10 ఏళ్ళు అనేది చాలా నిర్ణాయకమైన పాత్ర పోషించగలిగిన కాల పరిమాణం. వన్స్ అపాన్ ఎ టైం మనం చూసుకుంటే మొత్తం ఆదిమ మానవుడి కాలం నుంచి అంటే 45,000 సంవత్సరాల క్రితం ఎక్కడైతే పాండవుల గుట్ట జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో ఉండే పాండవుల గుట్టలోని ఆధారాల మేరకు భారతదేశం మీద తొట్టతొలి మానవుడి ఆనవాళ్లు 45,000 సంవత్సరాల క్రితం నిర్ధారించబడ్డాయి అనేది రిడిఫైన్ చేయాల్సిన హిస్టరీ. ఒకప్పుడేమో మనం మొన్నటి వరకు చదువుకునే ఏంటంటే భీంబేట్కా, మధ్యప్రదేశ్లో ఉండే భీంబేట్కాలో ఉండే రాక్ కేవ్ పెయింటింగ్స్ లో ఉండేవే మానవుడి తొలి ఆనవాళ్ళకి సూచికలు 35,000 సంవత్సరాల క్రితం. ఇవి పరిశీలించిన తర్వాత 45,000 సంవత్సరాల క్రితమే ఆదిమ మానవుడి తొలి ఆనవాళ్ళు ఉన్నాయనే విషయం నిర్ధారణ అవుతున్న సత్యం. తెలంగాణ చేర్పు ఇది. అంటే భారతదేశ చరిత్ర పరిణామానికి, మానవ శాస్త్ర పరిణామానికి, ఆంథ్రోపాలజికల్ స్టడీస్ కి తెలంగాణ అందిస్తున్న కొత్త చేర్పు ఒక 10,000 సంవత్సరాల చరిత్రను ముందు చెప్పడం. సో అయితే అంటే 45,000 సంవత్సరాల నుంచి 1900 సంవత్సరాల వరకు ఒకలాగుంటే, అంటే సరే 16వ శతాబ్దం అనుకోవచ్చు, 16వ శతాబ్దం వరకు ఒకలాగుంటే 16వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం అంటే 300 సంవత్సరాలలో వచ్చిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, కళాత్మక, సాంకేతిక పరిజ్ఞానము, పురోగతి, అభివృద్ధి అంతే ఉంది. అంటే ఒక 300 సంవత్సరాల్లో ఒక 45,000 సంవత్సరాల ప్రగతి అంతా కేవలం 300 సంవత్సరాలలోనే మానవుడు సాధించగలిగాడు. ఆ తర్వాత 1900 సంవత్సరం నుంచి మనం 2000 సంవత్సరం కంటే ముందు తీసుకుంటే, అంటే 1950 వరకు తీసుకుంటే కేవలం అది ఒక 70-80 ఏళ్ల కాలంలోనే 300 సంవత్సరాలలో మానవుడు సాధించిన ఒక సామూహిక ప్రగతి, కలెక్టివ్ డెవలప్మెంట్ అనేది కేవలం ఒక 70-80 ఏళ్లలోనే సాధించబడినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక 1990 ఆ తర్వాత నుంచి న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చినప్పటి నుంచి ఆ ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిణామాలు, మేధో మదనాలు, వీటన్నిటి దృష్ట్యా చూస్తే ఇప్పుడు మార్పు అనేది చెప్పడానికి సూచిక ఏంటంటే, కొలమానం ఏంటంటే 100 ఏళ్లలో రావాల్సిన మార్పు కేవలం 10 ఏళ్లలోనే వచ్చే ఒక స్థితి ప్రస్తుతం నెలకొంది. సో ఈ లెక్కన చూస్తే 10 ఏళ్ళు అనేవి జాతి నిర్మాణ ప్రస్థానంలో ఒక కీలకమైన, ప్రామాణికమైన, కొలమానం చేయదగిన ఘట్టంగా భావించవచ్చు. సో ఆ లెక్కన దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర అవతరణని నేపథ్యంగా తీసుకున్న ఒక బెంచ్ మార్క్ గా, దాని ఒక క్రొనాలజికల్ దాంట్లో మనం ఒకటి లైన్ పెట్టుకుంటాం. హిస్టారికల్ స్టడీస్ లో కానీ ఇప్పుడు ఆల్ఫ్రెడ్ ఆర్నాల్డ్ టైమ్ బి వాళ్ళు కానీ, లేదా ఈహెచ్ కార్ కానీ, హిస్టారియన్స్ ఎవరైతే ఉన్నారో, హిస్టారియోగ్రాఫర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ ఎట్లయితే ఏడి అని పెట్టుకున్నారో, బీసీ అని ఎట్లయితే పెట్టుకున్నారో కొలమానానికి, అలాగే తెలంగాణ రాష్ట్ర అవతరణకి ముందు, తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత అనే ఒక లైన్ ని కనుక డివైడ్ చేయగలిగితే ఆ లైన్ లో జరిగిన ఈ 10 ఏళ్లలో జరిగిన వివిధ రకాల మార్పులు, పరిణామాలు, సంభవించిన అంశాలని చిత్రిక పట్టాలనే లక్ష్యంతో ప్రజాతంత్ర పత్రిక వాళ్ళు ఈ రోజు ఈ చక్కని ఒక పుస్తకాన్ని ఒక విశేష సంచికగా అందించడం అనేది అభినందించదగిన విషయం. ఇది ఒకటి. అంటే ఒక రెట్రాస్పెక్షన్ అనేది ఒకవైపు అయితే, రాబోయే ప్రాస్పెక్టివ్ అంశాల పట్ల కూడా ఒక డాక్యుమెంటేషన్ చేయడం, విజువలైజేషన్ చేయడంగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే గతంలో చూడడం, 10 ఏళ్ల ప్రస్థానాన్ని చూడడం, అన్ని రంగాల నుంచి, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, చారిత్రక నేపథ్యాలలోంచి, పాలనాపరమైన అంశాలలోంచి, అలాగే మార్పులు, పరిణామాలు, వీటన్నిటిని చూడడం, కొండ అద్దమందు కొంచెమై ఉండదా అన్నట్టు దాంట్లో చూపించే ప్రయత్నం ఒకటి. రెండవ ప్రయత్నం ఏంటంటే, రాబోయే 10 ఏళ్లకి కానీ రాబోయే కాలానికి కానీ ఇది ఒక తొవ్వను చూపించేలాగా ఈ ప్రజాతంత్ర విశేష సంచిక ఉందని నేను ప్రత్యక్షంగా భావిస్తున్నాను. ఎందుకంటే దీనికి సంబంధించిన చర్చ జరుగుతున్నప్పుడు ఉద్దిరాజు ప్రవీణ్ కుమార్ గారు నాతో దీని గురించి ఒక స్థూలంగా చర్చ చేయడం కూడా జరిగింది. ఆ చర్చ జరుగుతున్న క్రమంలో నాకు అర్థమైన సత్యం ఏంటంటే, దీన్ని ఒక చక్కని భవిష్యత్ సూచికకు ఇది ఒక తొవ్వగా చేయాలనే లక్ష్యంతో దేవులపల్లి అజయ్ గారు ఒక నిబద్ధతతో, నిజాయితీతో చక్కని ప్రయత్నం చేశారని నేను భావిస్తున్నా. సో అందుకని ఒక్కసారి మనందరి కర్తార్థాల మధ్య ప్రజాతంత్ర పత్రికకు
ఆ పత్రిక ఇన్నేళ్ల కాలం నుంచి నిలబడ్డ పత్రికా విలువలకు, మానవీయ విలువలకు, ముఖ్యంగా మానవీయ విలువలకు, చైతన్య స్ఫూర్తికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అందుకని అజయ్ సార్కి మీకు దండాలు, శనార్థులు, నమస్కారాలు సార్. అలాగే ఈ కార్యక్రమానికి, ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి ఇచ్చేసారు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్పర్సన్. మనందరికీ తెలుసు, దశాబ్దాల కాలం నుంచి కూడా జర్నలిజం ని ఒక తను నడిచే జర్నలిజం లాగా అనిపిస్తాడు. అంటే ఆయన మాట్లాడిన, రాసిన, అక్షరం రాసిన, సంపాదకత్వం వహించిన ప్రతి అంశంలో కూడా తనదైన ముద్ర ఒకవైపు, మరొక వైపున ఒక అంతర్లీనంగా మానవీయత ఉంటుంది. ఏది చేసినా మానవ ప్రగతికి దోహదపడేలాగా ఉండాలనే నమ్మకాన్ని, విశ్వాసాన్ని తన ప్రతి అక్షరంలో కూడా అక్షరాల పాటించిన జర్నలిస్ట్ యోధుడు శ్రీనివాసరెడ్డి అన్న. సో శ్రీనివాసరెడ్డి అన్న ఈ రోజు ఇక్కడ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం సంతోషం. అలాగే శ్రీనివాస్ గారు సాహిత్యాన్ని, జర్నలిజంని, సాంస్కృతిక అంశాలని, అలాగే ఉద్యమిత్వ స్వరూపాన్ని, ఈ 4 పిల్లర్లని తన సందర్భాన్ని ప్రతి సందర్భానికి సాక్షిగానే కాకుండా నిర్ణాయక శక్తిగా, చేతన స్ఫూర్తిగా నిలిచింది కె శ్రీనివాస్ గారు. వారి రాసిన ప్రతి అక్షరంగా కవిత్వం రాయని, మొదట్లో కవిత్వం రాసిన, ఆ తర్వాత సమీక్షలు రాసిన, వ్యాసాలు రాసిన, లేదా ఒక చైతన్య స్ఫూర్తితో కూడిన ప్రతి అంశాన్ని ఏది రాసినా మొత్తం తెలుగు నాట అంతా కూడా ఒక జాజ్వల్యమానమైన ఆలోచనను రేకెత్తించగలిగిన అంశాలని ఆయన తీసుకొచ్చారు. అలాంటి మేధో జ్ఞాని ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన సంతోషంగా భావిస్తున్నా. అలాగే దేవులపల్లి అమర్ గారు, వారు కూడా చాలా చక్కని జర్నలిస్ట్ యోధుడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్షర ప్రేమికులు, అక్షర సైనికులు, అక్షర యోధులు అందరూ కూడా. వారు సాక్షి పత్రికలో కానీ, తర్వాత మిగతా పత్రికల్లో కానీ, అలాగే మీడియా అకాడమీ తరఫున కానీ వారు చేసినటువంటి కృషి అనన్య సామాన్యమైంది అమర్ సార్కి. అలాగే సజయ మేడం అయితే ఒక కార్యకర్తగా, సామాజిక కార్యకర్తగా, అన్నిటి మించి ప్రజల వైపు నుంచి ప్రజావాణిని వినిపించిన ఒక చైతన్య స్ఫూర్తిగా నిలిచారు. ముఖ్యంగా నాకైతే ఆమె చేసిన వర్క్ అయితే గొప్పగా అనిపించేది ఏంటంటే, ఎవరైతే రైతులు ఆత్మహత్య చేసుకున్నారో వారి భార్యలు మళ్ళీ వ్యవస్థను నిర్మించడం, పునర్నిర్మించడం, సమాజాన్ని నిర్మించడం, కుటుంబాన్ని నిర్మించడం, దానికోసం పడ్డ ఆ కష్టాలన్నింటినీ డాక్యుమెంట్ చేసి తెలంగాణ ఆడబిడ్డల యొక్క ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని చిత్రీకరించారు, చూపించారు, ఎలుగెత్తి చాటారు. ఇది తెలంగాణ నిరూపించారు. సో అలాంటి సజయ్ గారు ఇక్కడే ఉన్నారు, వారికి కూడా. అలాగే ఉద్దిరాజు ప్రవీణ్ కుమార్ గారు దీనికి సంపాదకత్వ బాధ్యత వహించినందుకు వారికి ధన్యవాదాలు తెలుసు. మిగతా పెద్దలందరికీ నమస్సులు, ధన్యవాదాలు.